भागदुगम रजिष्ठाय नाकाय परमेष्टारम अरमेभ्यास्तिमं नवायाश्रमं पुष्ट्यैलोपालं तेजतेजपालं ईर्यायाविपालं राजकीनायं दृश्यरं योगाय योक्तारं तारं अपुसेमानस्कृतं शीलाय विवत्सराय विदातां यावत्सराय भस्कद्वरें यदत्सरण्याय लाभं सर्वाभ्योधैवतं वेदन्ताभ्योदाशं वार्याय मार्गारं तीर्थेभ्यादं यवेभ्यो मैनालं स्नेभ्यः पर्णगं गन्नाय हिरण्यकारं विश्वेभ्यो देवेभ्यो सिद्धं दोषाय ग्लवं तेजनवाहनं व्यावकल्पं ग्रामण्यं बाह्यसङ्घातं वृत्ताय मोदाय अनुक्रोशकम् आनन्दाय त्रयस्त्रिंशत्कोटिदेवतास्वरूप अन्नपूर्णा विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर स्वामिने नमः। त्रयस्त्रिंशत्कोटिदेवतास्वरूप ब्रह्म हरिहरात्मक सच्चिदानंद सद्गुरु दत्तात्रेय स्वामिने नमः। दत्तात्रेय सहिता श्री सांब सदाशिव प्रमुख विष्णुवादित्य गणपत्यंबिका पंचायतन दिव्य देवताभ्यो नमः। सभाय नमः। చాలా చక్కగా మనం గురువారం నిన్నటి రోజున అనుకున్న ప్రకారంగా ఈరోజు అసలు ఎవరైనా వస్తారా, మనమే చేసుకోవాలా లక్షపత్రి పూజ అయినప్పటికీ కూడా మన సంకల్పం ప్రకారం లక్షపత్రి పూజ కార్యక్రమం అవుతుంది అని మనలో మనమే ధైర్యం చెప్పుకున్నాం. కానీ మీరు ఇలా అనుకుంటారు, నా ప్రతాపం చూపిస్తాను అని పరమాత్మ అన్ని రోజుల కంటే ఈరోజు ఇంకా విశేషంగా మనకి భక్తుల్ని తీసుకొచ్చాడు. చాలా సంతోషం. ఇంతవరకు కార్యక్రమం జరిగింది, చూసాం, చేసాం. కొంతమంది చేశారు, కొంతమంది చూశారు. ఎందుకు ఈ కార్యక్రమాలు చేయాలి అనేది ఎవరికైనా మీమాంస వస్తూ ఉంటుంది. దానికి సమాధానంగా శాస్త్రాన్ని కనుక పరిశీలిస్తే రుణ మోచనం చేసుకోవాలి ప్రతివాడు. అంటే ఏమిటి, ఏదైనా ఒక రుణం ఉంటే కొంతమందికి నిద్ర పట్టదు. ఆ రుణం తీరేదాకా వాళ్ళకి బెంగ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి ఐపీలు పెట్టేసేవాళ్ళు వేరు, వాళ్ళ విషయం మనకు వద్దు. ఎవరి దగ్గరైనా సరే రుణం తీసుకుంటే అధమర్ణత్వం అనేది ఒకటి వస్తుంది. అంటే అధమర్ణత్వం అంటే వాళ్ళకి ఇతరులకి మనం అర్పించవలసినటువంటి రుణం, దాని గురించి తీర్చుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు. అది అందరికీ తెలుసున్న విషయం. కానీ జీవుడు పుట్టిన వెంటనే 3 రుణములతో పుడతాట. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిరరుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఏషభా అనరుణః యః పుత్రీజ్వా బ్రహ్మచారివాసీ. రుణత్రయంతోటే జన్మ. ఆ రుణత్రయములు అనేవేమిటి అంటే, త్రయము అంటే ఋషి రుణము, దేవతా రుణము, పితృరుణము. ఋషి రుణం వేదాధ్యయనం చేత తీరుతుంది. ఒకవేళ ఇది కలియుగం, అందరూ వేదాధ్యయనం యోగ్యులు చేయలేకపోయినా యోగ్యత ఉన్నవాళ్ళు కాస్త గాయత్రి మహామంత్రోపదేశంతో కూడినటువంటి సంధ్యావందనమైనా చేస్తే, ఏదైనా మనకి వచ్చిన భాషలో ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేస్తే ఋషి రుణం కొంతవరకు తీరుతుంది. అలాగే సత్సంతానాన్ని పొందితే పితృరుణం తీరుతుంది. ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి. ఈ దేవతా రుణం సంగతి ఏమిటి? మనం ఇప్పుడు ఏదైనా చేయగలమా అనుకుంటే జప హోమ అర్చన అభిషేక విధులు అని కూడా మనకి యజ్ఞయాగాది క్రతువులు చేయలేని స్థితిలో
బాగా జపం చేసుకోవటం, అలాగే దేవతలకి పూజ చేయటం, అర్చన చేయటం, అభిషేకం చేయటం, హోమం చేయటం, వీట్ల వల్ల కూడా దేవతారుణం తీరుతుంది. కానీ ఇలా దేవతారుణం మనం తీర్చుకోవాలి అని కూడా తెలియకుండా దేవతల దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తున్నాము, దైవానుగ్రహం కోసం ఎప్పుడు తాపత్రయపడుతున్నాము అని అనుకున్నట్లయితే ఏదైనా వైద్యులు ఇంకా చాలా కష్టం అని ఏ పేషెంట్కైనా కనుక చెప్పినట్లయితే అప్పుడు దేవతల గురించి వేదోక్త కర్మానుష్ఠానం గురించి విశేషంగా ప్రయత్నం చేస్తారు. అంతవరకు అసలు దాని గురించి ఆలోచించరు. ఇంకొకటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటారు. ఏదో మనం 100 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు వ్యాపారం చేద్దామని అక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోతుందో, ఈ 100 రూపాయలు కూడా పోతుందేమో, ఏమన్నా చేయగలవా లేదా అని అప్పుడు ఆ ఊరు వెళ్తే, ఆ దేవాలయానికి వెళ్తే ఏదో ఎవరికో కలిసి వచ్చింది అనే మాట వల్ల అప్పుడు అంటే ఏమిటి, దేవతలను కూడా ఎప్పుడు మనం కొలుస్తున్నాము అంటే అత్యవసరమైనటువంటి స్థితిలో, అనారోగ్యం విషయంలో కానీ లౌకికమైన ప్రయోజనాల నిమిత్తం కానీ నిత్యము అంటే ఏమిటి, మనం స్థిమితంగా ఉన్నప్పుడు దేవతారాధన చేయడానికి మన మనస్సు రాదు. ఎక్కడికి వెళ్దాం ఆ నగలకి ఈ నగలకి, ఆ వ్యాపారాలకి ఈ వ్యాపారాలకే మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇప్పుడు మనందరికీ కూడా దేవతా సాన్నిధ్యంలో మంచి మాటలు చెప్పడానికి ఉద్యుక్తులుగా చేసుకున్నటువంటి ఆత్మీయులు వేదవేద్య సీతారామ పాదపద్మారాధకులు, రామాయణ అర్థ ప్రకాశకులు అయినటువంటి నారాయణరావు గారు మేము ఒకసారి మాట్లాడుకున్నప్పుడు మాట వచ్చింది. అందరూ ఈ ప్రకారంగా చేస్తున్నారు, అసలు బాగా మనం ఉన్నప్పుడే, మనకు చక్కగా ఏ లోటు లేనప్పుడే భగవంతుడి దగ్గర కూర్చోవటం అనేది మనం అభ్యాసం చేస్తే, భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే ఏ అరిష్టములు మనకి రావు, ఏ అనారోగ్య బాధలు మనకి రావు. అనారోగ్యం రావచ్చు, బాధ లేకుండా ఉంటే నష్టమేంటి? ఆ ప్రకారంగా చేసుకోవాలి అనే మాటలు మా ఇద్దరి మధ్య వచ్చాయి. అంచేత ఇవాళ కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా చివరికి వచ్చింది కాబట్టి మంచి మాటలు, ఇంకా తర్వాత నీరాజన మంత్రపుష్పాలు అయిపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, పొద్దున్న నుంచి మనం బాగా అలసిపోయాం. ఈ పిల్లలందరూ బాగా అలసిపోయారు. ఏసీ రూములో కూర్చుని చక్కగా మనం ఏదో ఒకసేపు మనకు వచ్చినటువంటి నమ్మకం చెప్పి మధ్యలో కాస్త అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం మాష అన్నట్లుగా విశేషంగా పలహారం చేసి ఎప్పుడు అయిపోతుందా అని మనం చూస్తున్నాం. కానీ పంచాగ్నుల మధ్య పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసినట్టు మనం వింటున్నామా? ఆ పార్వతీదేవి పరమేశ్వరుని పొందటానికి పర్ణభక్షణం చేసి, పర్ణభక్షణం కూడా లేకుండా అంటే ఆకులు తిని, ఆకులు కూడా తినకుండా నీళ్లు తాగి, అభక్షాహ వాయుభక్షాహ గాలి మాత్రమే పీల్చి తపస్సు చేసినటువంటి విశేషములన్నీ మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంత కష్టపడం అంటే కష్టపడకుండా మనకి అన్నీ వచ్చేయాలి అనేది ఉంటే దాన్నే భగవంతుడు, నాయన మీరు అస్తమానం చేయలేకపోయినా ఏదైనా ఒక విశేష పర్వదినం నాడు దైవానుగ్రహం కోసం తాపత్రయపడండి. లేదా వర్షే వాళ్ళు ఏమంటారు, నిత్యోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, అజనోత్సవము, సంవత్సరోత్సవము, ఇన్ని ఉత్సవాలు ఇచ్చాం. ఎన్నో ఉత్సవాలు ఉన్న స్థితిలో ఏదో ఒక ఉత్సవంలో మనం పాల్గొవాలి కదా, పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఇన్ని ఇచ్చారు. అది భగవంతుడు అనుగ్రహం వల్ల మన దత్తాత్రేయ వేద విద్యా గురుకులం 25 సంవత్సరాల నుంచి చాలా బాగా ఆనందప్రదంగా భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు, మనం చేసుకుంటున్నాం. నేను శివరాత్రి నాడు ఎక్కడైనా ఏ దేవాలయాల్లోకి వెళ్ళినా శాస్త్రం కనిపిస్తోంది, అక్కడ దృశ్యం కనిపిస్తోంది. ఎవరు ఉంటే ఆ దేవాలయంలో దేవుడు కూడా సంప్రోక్షణ చేస్తే కానీ మళ్ళీ పూజాయోగ్యతకి నోచుకోడు, అటువంటి వాళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా మంత్రం చెప్పేవాళ్ళు
ఇదేమిటండి మనం వల్లించింది తప్పేమో, వీళ్ళు ఇన్ని రకాలుగా ఇన్ని స్వరాలు చెబుతున్నారు, వాళ్ళ స్వరాలే బాగున్నాయేమో అనుకునేటట్లుగా మంత్రం చెబుతున్నారు. అంటే ఏమిటి, మంత్రము స్థిమితంగా కనిపించట్లేదు. అక్కడ ఎవరు ఉండాలో ఆ దేవతా సాన్నిధ్యంలో ఎవరు కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. కానీ దత్తాత్రేయ స్వామి దయ వల్ల ఇక్కడ మనం చక్కగా శాస్త్ర ప్రకారం ఎత్కించిది తేడాలు ఉంటే దానికి కావలసిన నివారణోపాయాలు ప్రాయశ్చిత్త రూపంగా అనేకం ఉన్నాయి. అలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా చిట్ట చివరికి డాక్టర్ గారు ఉపన్యాసం ఉందని చెప్పారని మేము ఇంతమంది వస్తే మీరు ఇంకా డాక్టర్ గారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడేస్తున్నారు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ జీవించటం అనేది భక్తులకి ఎంతకాలం కావాలి అని ఒక ప్రశ్న చేశారు. జీవితం విష్ణుభక్తస్య వరం పంచదినాన్యపి నతు కల్ప సహస్రాణి భక్తిహీనస్య కేశవే, కల్పకోటి సహస్రాన్ని భక్తిహీనస్య కేశవే. నాయనా మీరు బతుకుదాం అనుకుంటే ఎన్ని రోజులు బతకాలని అనుకుంటారు? శతమానం పోతే ఇంకా ఆయుర్దాయం పెంచుకోవచ్చు కదా. ఎంత ఆయుర్దాయాన్ని పెంచుకున్నా ఎన్ని జన్మలు ఎత్తినా మనకి కావలసినటువంటి విశేషాన్ని ఋషీశ్వరుడు చక్కనైనటువంటి ఉపదేశంతో మనకు బోధపరిచారు. జీవితం విష్ణుభక్తస్య, ఇక్కడ విష్ణుభక్తుడు అన్నారు కాబట్టి శివభక్తుడు మళ్ళీ వేరే ఉంటారనుకుంటారేమో. మనం ఇక్కడ విష్ణుభక్తుడైనా శివభక్తుడైనా భక్తుడైనా అందరూ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి అనుగ్రహం కోసం తాపత్రయపడేవాడు 5 రోజులు బతికినట్టేట. 5 రోజులు. జీవితం విష్ణుభక్తస్య వరం పంచదినాన్యపి. ఇంకా ఒక పరమాత్మ ఉన్నాడు అనేది మనస్సులో ఏ కోశానా లేదు. పరమాత్మకే మనం గుడి కట్టాం, మనం లేకపోతే పరమాత్మకే గుడి లేదనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి భక్తి ఉండదు. వాళ్ళు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు బతికినా వాడు బతికిన బతుకు కాదు అది మనకు చెప్పి 5 రోజులు అని అన్నారు. కాబట్టి మొత్తం ఈ 25 సంవత్సరాల్లో మన అకౌంట్లో చిత్రగుప్తుడు 5 రోజులైనా రాసి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. అంచేత మన అందరినీ పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు. ఇటు పైన నారాయణరావు గారు సదుపదేశంతో మనని అనుగ్రహిస్తారు. పెద్దలందరికీ నమస్కారం. కనపాటి గారితో చిన్న ఇబ్బంది ఏంటంటే కొన్నిట్లో ఇరికించేస్తారు కొంతమందిని. ఇవాళ నేను మాట్లాడడం అనేది అనుకున్నది కాదు, ముందు లేదు. కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు ఎప్పుడు వస్తారా అని అలా చూస్తూ నేను ఒక కొద్ది నిమిషాలు మీతో ముసరించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ముందు అనుకోకుండా మాట్లాడడం అలవాటు లేదు నాకు. ఎందుకంటే ముందు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడితే వింటున్న వాళ్ళని అవమానించినట్లు లెక్క. మనం జాగ్రత్తగా ముందు ప్రిపేర్ అయ్యి వాళ్ళ సమయాన్ని వృధా చేయకుండా మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉందని నమ్మే వాళ్ళలో నేను ఒకటి. కాబట్టి అది ఏమీ లేకుండా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమింతురుగాక పెద్దలందరూ. ముందుగా ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం పెట్టుకుని ఒక చిన్న విశేషం అయినటువంటి వ్యవహారం గురించి ముచ్చటిస్తాను. అది ఈ మధ్య రాసుకున్నటువంటి వ్యవహారం. ఇద్దరికీ నమస్కారం పెట్టాలి. మన సమయాచారం. ఒక్క శివుడు చాలు పార్వతి వద్దు అనుకోం, ఒక పార్వతి చాలు శివుడు వద్దని కూడా అనుకోం. మనకి రామాయణం అంతా విన్నాక అర్థమైపోయింది. అయ్యవారు చాలు అమ్మవారు వద్దు అనుకుంటే శూర్పణఖ, అమ్మవారు కావాలి అయ్యవారు వద్దు అనుకుంటే రావణాసురుడు, ఇద్దరూ కావాలనుకుంటే హనుమంతుడు. మనందరూ హనుమస్వామి మనందరికి ఆదర్శం కాబట్టి వారిద్దరినీ మనం కలిసి ముందుగా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. సింహధూర్వహ వాహనౌ సకలాదితేయ సమర్చితౌ సర్వమంగళ మంగళౌ మధురేక్షుదండ పినాకినౌ కార్యకారణ కారణౌ నటరాట్సభానవనాయకౌ కేవలార్ధసు విగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం.
పితృశబ్దం అనేది మాతాచ పితాచ పితరో. సంస్కృతంలో పితరులు అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసినది అని అర్థం. కాబట్టి ఆ పితరులకి నమస్కారం చేస్తూ ఉన్నాం. వాళ్ళు సింహధూర్వహ వాహనవు. ధూహ్ అంటే బరువు, ధూర్వహం అంటే బరువును మోసేది, అంటే ఎద్దు, వృషభం. సింహధూర్వహ వాహనవు, ఆవిడ సింహవాహని లేదా సింహవాహన, ఆయన వృషభ వాహనుడు. అటువంటి వాళ్ళు సమస్తమైనటువంటి దేవతల చేత బాగా అర్చింపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు, సర్వమంగళములకి కూడా మంగళాన్ని ఇచ్చేటువంటి వారు. ఒకరి చేతిలో తీయని చెరుకు గడ, మరొకరి చేతిలో పినాకము, ఇది హస్తంలో కలిగినటువంటి వాళ్ళు. కార్యము వారే, కారణము వారే అయినటువంటి వారు. ఈ చిత్సభలో, ఆ చిదంబరేశ్వరుని చిత్సభలో ఇద్దరు కలిసి చేసేటువంటి ఆవిడ లాస్యం ఆయన తాండవం చేస్తూ ఉంటే చూడవాలి అనేటువంటి అనుకునేటువంటి వ్యవహారం. ఇది ప్రదోషకాలం. శివార్చన ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. శివపరమాత్మ తన కైలాసంలో ఇహనో ఇప్పుడు తన యొక్క చిత్సభలో తాండవ నృత్యం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అమ్మ గౌరమ్మ కూడా వెళ్ళి సాయంకాలం చేసుకునేటువంటి శివార్చన పూర్తి చేసేసుకుంది ఆవిడ. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం, మనం కైలాసంలో ఉన్నాం. కైలాసంలో అమ్మవారు, అయ్యవారు తాండవానికి సిద్ధపడుతూ ఉన్నారు. అమ్మవారు శివార్చన అప్పుడే పూర్తి చేసుకుంది. మన గణపతి పొద్దుడి నుంచి ఆ ఎలక మీద అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు, కంగారు పడుతూనే ఉన్నాడు. ఒక క్షణం ఖాళీ లేకుండా ఆటలు ఆడుతూనే ఉన్నాడు. నిద్రకు కూడా వేళ అయిపోతుంది గణపతికి. చిన్నపిల్లవారు పెందరాళ్ళు నిద్రపోతారు, పెద్దవాళ్ళలాగా 9:30, 10, 11, 12 అంటే కుదరదు. కాబట్టి వాళ్ళు పెందరాళ్ళే పడుకోబెట్టాలి కాస్త ఏదో పెట్టి. తల్లి దేవతలందరూ కూడా వచ్చారు గణపతి దగ్గర, పౌళింపు సేవ పాటలు పాడి వెళ్ళిపోయారు. ఈయనకి నిద్ర రావటం లేదు, కళ్ళు నూడుకొని మళ్ళీ ఆటలాడుతున్నాడు. తల్లికి భయంగా ఉంది, ఎందుకంటే కాసేపటికి బిలబిలమంటూ ప్రమథగణాలు అందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఒకటే ఎత్తుకుని ముద్ర పెట్టేసుకుని ఆడించేస్తూ ఉంటారు గణపతిని. ఇంకా ఆ రోజు నిద్రపోయినట్టే. తెల్లవారులు వాళ్ళతో కబుర్లు, ఆటలు, ఎలక మీద పరుగులు, ఇలా వ్యవహారం ఉంటుంది గణపతికి. ఇంకా తల్లి చూసి, ఆవిడకి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి, ఈయన పడుకోబెడితే ఇంటి వ్యవహారాలు చెక్కబట్టుకోవాల్సిన బోల్డ్ ఉంటాయి సంసారంలో, అవన్నీ చేసుకోవాల్సి ఉంది మా పార్వతమ్మకి. ఆవిడ బతిమాలుతోంది గణపతిని. ఏమని బతిమాలుతోంది అనేటువంటి ఒక చిన్న ఊహ. గణపతికి ఒక చిన్న జోలపాట అలాంటి పాట పాడుతోంది, గణపతిని పడుకోమంటోంది. ఇది మనం ఈరోజు గణపతిని ఆవిడ అయితే ఎలా పడుకోబెడుతుంది, ఆ పార్వతమ్మ ఎలా బతిమాలుతుంది గణపతిని, పడుకోరా నాన్న అని, ఇంకా ఆటలు చాలురా అని ఎలా చెప్తూ ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న ఊహ. హే పార్వతేయ గణనాయక దేవదేవా విఘ్నౌఘవారణ విధౌ హి సమాకులస్త్వం రక్తార్కబింబమగమచ్చరమాద్రిపార్శ్వం స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. మమార్భక విఘ్నరాజా, విఘ్నరాజా నా తండ్రి, నా బాబు, నా చిన్ని, నువ్వు స్వప్తం త్వమర్హసి, పడుకోవాలి నాన్న, ఇంకా పడుకోవడానికి వేళైంది, నువ్వు ఇంకా పడుకోవాలి. కారణం ఏమిటి, నువ్వు గణనాయకుడివి, దేవదేవుడివి, పార్వతీదేవి కుమారుడు అని మర్చిపోకు నాన్న. పార్వతీదేవి కుమారుడు అంటే పిల్లల్ని ఎంత బాగా పెంచింది పార్వతీదేవి అనుకోవాలి అందరూ. కాబట్టి నువ్వు చక్కటి క్రమశిక్షణతో ఉండాలి. పెందరాళ్ళే అన్నం తినేసి పెందరాళ్ళే పడుకోవాలి. కానీ ఇంతవరకు ఈ ఆటలు ఏమిటయ్యా నాయన, నువ్వు పొద్దున్న నుంచి ఏం చేస్తున్నావు? విఘ్నౌఘవారణ విధౌ సమాకులస్త్వం, అందరి విఘ్నాలు పోగొట్టి అలసిపోయావు నాన్న పొద్దున్నుంచి. రక్తార్కబింబమగమచ్చరమాద్రి పార్శ్వం, ఆ సూర్యుడు చూడు అస్తపర్వతం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఎర్రగా ఉంటాడు అస్తమించే సమయంలో, ఎర్రబడిపోయి సూర్యుడు అస్తమించేటువంటి పర్వతం వెనకాలకి వెళ్ళిపోతున్నాడు అన్న. కాబట్టి స్వప్తం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఇలా చూశాడు ఆవిడ కళ్ళల్లోకి. ఆవిడ కళ్ళు పద్మపత్రాల్లో ఉంటాయి, ఆయన కళ్ళు ఇంతెంత ఉంటాయి పాపం, ఏను కళ్ళు. చూస్తే ఆవిడేమో ఇంకా పడుకున్నాడు లేదని దగ్గరకు వచ్చి చూసింది, పడుకోలేదు, కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నాడు. ఆవిడ మళ్ళీ మొదలెట్టింది. క్రీడాం త్యజస్వ సుకుమార సుబాలకోసి హేరంబదేవ తవ మూషక వాహనోద్యా
త్వద్దేహధూర్వః భియేవ గతః కుతోపి స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఇంకా ఆటలు చాలు నాన్న, సుబాల కోసి మంచి అబ్బాయివిరా నువ్వు, చాలా మంచివాడివి కదా నువ్వు. కాబట్టి ఇవాళ మళ్ళీ ఆ ఎలక మీద ఎక్కి తిరుగుదాం అనుకుంటున్నామో, ఎలక ఎక్కడ కనపడటం లేదు, పారిపోయింది అది. ఎందుకు పారిపోయింది అది? త్వద్దేహధూర్వః భియేవ గతః కుతోపి. అంతలా ఉన్నటువంటి నిన్ను మోసి 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 మళ్ళీ ఇంకా సాయంత్రం అయినా ఈయన దిగటం లేదు, ఆటలు ఆడుతూనే ఉన్నాడు అని చెప్పి నీ బరువు మొయ్యాల్సి వస్తున్న భయంతో కనపడకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఊడిపోయింది, దాక్కుంది, ఏ కణంలో దాక్కుందో నాన్న. నువ్వు ఇప్పుడు ఆడదా ఉన్నా అది రాదు. కాబట్టి సమయం అయింది, వేళ అయింది. స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఆయన పడుకోవటంలా, అలా భయంగా ఉంటున్నాడు. తల్లి ఏమన్నా కేకలిస్తుందేమో అని. కానీ నిద్ర రావటం లేదు ఆయనకి. ఆవిడ చూస్తోంది, పడుకోబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. మళ్ళీ చెప్తోంది ఆవిడ, కంఠీరవాత్కిము భయం తవ హే గజాస్య స్థిత్వాహమేవ భవతా సహ సంస్థితోస్మి స్మరస్వతం నర మృగేంద్రమతీవ శాంతం సప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. నీకేంటి నాన్న నిద్ర పట్టకపోవడానికి కారణం? భయం వేస్తుందా? దేనికి భయపడతావు? సింహం అంటే భయం ఏనుగుకి. అది సింహం ఏనుగు యొక్క గండస్థలం మీద ఎక్కుతుంది కాబట్టి సింహాన్ని చూసి భయపడుతున్నావా? సింహం ఎక్కడ ఉంటుంది? ఆవిడ వాహనం అది పక్కనే ఉంటుంది. అది ఆయన దాని పక్క నుంచే తిరుగుతూ ఉంటాడు. ఆ సింహం ఏదైనా చేస్తుందని భయపడుతున్నావా నాన్న నువ్వు? కంఠీరవాత్కిము భయం తవ హే గజాస్య. కానీ ఏం పర్వాలేదు, అదే నేను ఏం చేయదు నాన్న. ఎందుకంటే స్థిత్వాహమేవ భవతా సహ సంస్థితోస్మి. నేను నీ పక్కనే ఉన్నాను కదా నాన్న, అది నా మాట వింటుంది సింహం, నిన్నేమి చేయది. కాబట్టి నువ్వు చక్కగా కాసేపు నిద్రపో నాన్న అని చెప్పి బతిమాలుతోంది ఆవిడ. అయినా సరే ఆయన భయం పోవటం లేదు. అప్పుడు చెప్పింది, భయం పోవడానికి ఒక మార్గం ఉంది బాయ్ అని. ఏంటి అన్నట్టుగా చూశాడు గణపతి. ఆవిడ చెప్తోంది, స్మరస్వతం నర మృగేంద్రమతీవ శాంతం. ఆ నరసింహావతారంలో ఉన్నటువంటి మీ మేనమామగా ఆ విష్ణుమూర్తిని ఒక్కసారి స్మరించు నాన్న. నీకేదైనా ఏ సింహం గురించి భయం ఉంటే పోతుంది. ఎందుకంటే నరసింహుడు ఆయన, నీ మేనమావే నరసింహుడు. కాబట్టి నువ్వు ఏమీ కంగారు పడక్కర్లేదు. నువ్వు నిజంగా భయం ఉంటే సింహాల నుంచి ఆ నృసింహస్వామిని ఒక్కసారి స్మరించు. సింహం అంటే నీకంతా భయం పోతుంది. సరేనా? ఇంకా నిద్రపో అంది. అయినా ఆయన నిద్రపోవటంలా. విఘ్నాద్రిభేదన విధౌ యదితేస్తి పీడా వ్యాయాస కారణ వశాత్యది బాధితోసి గాంగం జలం పిబ సమస్త నిరామయార్థం స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. విఘ్నములు అనేటువంటి కొండలని పిండి చేస్తాడు గణపతి అనేటువంటి మాట ఒకటి ఉంది. విఘ్నాద్రిభేదన విధౌ యదితేస్తి పీడా. పొద్దున్నుంచి విఘ్నాలు అనేటువంటి కొండల్ని బద్దలు కొట్టి అందరికీ విఘ్నాలు లేకుండా చేసి 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 ఒళ్ళంతా నొప్పులుగా ఉండి నిద్ర రావటం లేదు నాన్న నీకు. అలసిపోయావా తండ్రి? వ్యాయాస కారణ వశాత్యది బాధితోసి. ఈ ఒళ్ళు నొప్పుల కారణంగా, ఇంత అలసిపోయిన కారణంగా, బాగా అలసిపోయినా కూడా నిద్ర పట్టదు. కాబట్టి ఆ కారణంగా నీకు నిద్ర పట్టడం లేదా? దానికి మంచి ఔషధం అవుతుంది నాన్న. గాంగం జలం పిబ సమస్త నిరామయార్థం. మీ నాన్నగారి తలమించి పడుతున్నటువంటి ఆ గంగాజలం ఉంది కదా నాన్న, ఆ గంగాజలలవ కణికాపిత అంటూ పాడుకుంటూ ఉంటారయ్యా జనం అందరూ. ఒక్క కణం దానిది తాగితే చాలట ముక్తి వచ్చేస్తుంది అంటారు. అన్ని బాధలు పోతాయంటారు, అన్ని పాపాలు పోతాయంటారు. మీ నాన్నగారు పక్కన ఉందండగా నీకు గంగాజలానికి లోటే ఉందయ్యా. గాంగం జలం పిబ సమస్త నిరామయార్థం. సమస్తమైనటువంటి రోగాల్ని పోగొట్టేటువంటి ఆ గంగాజలాన్ని కాస్త తాగి స్వప్తుం త్వమర్హసి మమ విఘ్నరాజ మమార్భక విఘ్నరాజా. ఇప్పుడైనా కాసేపు హాయిగా పడుకోనన్న, కాస్త గంగాజలం నీళ్లు తాగి పడుకో. ఇంకా నిద్ర రావటం లేదు ఆయనకి. ఆవిడ ఇంకా బతిమాలుతూనే ఉంది.
మిత్రావసాన సమయే చ నిశాకరస్త్వాం దృష్ట్వా ప్రవిస్మిత ముఖేన నిరాకరోతి లంబోదరాఖ్య కిముతేన కళంకితేన స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఒక అవమానం జరిగింది అంటే మనిషికి నిద్ర పట్టదు, దాని మీద చాలా కుతకులు ఆడిపోతూ ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. నీకు ఒక అవమానం జరిగిందని బాధగా ఉంది నాన్న, ఎవరైనా నేను చూసి నవ్వారా? ఎందుకు నువ్వు అంత కంగారు పడుతూ ఉన్నావు? ఎందుకు నిద్ర రావటం లేదు? మిత్రావసాన సమయే చ నిశాకరస్త్వాం దృష్ట్వా ప్రవిస్మిత ముఖేన నిరాకరోతి. నిన్ను చూసి ఆ చంద్రుడు నవ్వుతాడు. నీ బొజ్జబెట్టు పెద్దదైపోవడంతో నువ్వు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు నేల కానితే చేతులు ఆంటం లేదు, చేతులు నేల కానిస్తే కాళ్ళు రెండు పైకి తేలిపోతున్నాయి. నీ బొజ్జను చూసి ఆయన నవ్వుతాడు. అదే కదా నీ భయం. అయినా లంబోదరాఖ్య కిముతేన కళంకితేన, నువ్వు లంబోదరుడు అయితే అవ్వచ్చు కానీ, ఓ లంబోదరా ఎంత మంచి బొజ్జరా నీది, ఎంత చక్కగా ఉందో, నీకు ఆ కళంకం ఉన్నవాడితో పనేంటి నాయనా? వాడు నవ్వితే ఏంటి, నవ్వకపోతే ఏమిటి? చంద్రుడికి ఒక కళంకం ఉన్నది అనేటువంటి మాట సాహిత్యకారులు అందరూ చెబుతున్నది, శాస్త్రంలో పురాణాల్లో కూడా వింటున్నది. ఏమిటా కళంకం అంటే, అందులో ఒక లేడీ ఉన్నది అని కొందరు, మృగాంకుడు అని పేరు ఆయనకి. అది కాదండి, గురుతల్ప గమనం చేయడము అనేటువంటి దోషం ఒకటి ఉంది, ఒక కళంకం ఒకటి ఉన్నది చంద్రుడికి అనేటువంటి మాట ఒకటి ఉంది. కాబట్టి కళంకంతో ఉన్నవాడు వాడి గురించితో పట్టించుకుంటే ఎలాగా నువ్వు? కాబట్టి వాడు నవ్వితే నవ్వని, ఏమైతే అవని, నువ్వు మాత్రం అది గురించి ఏమీ ఆలోచించకు. కాబట్టి అతగాడికి నీకన్నా నీ అంతటి మంచివాడు లేడు, నీకు ఎటువంటి కళంకము లేదు, అతగాడికి కళంకం ఉంది. కాబట్టి అతడు నవ్వినా నువ్వేమీ పట్టించుకోనక్కర్లేదు. కాబట్టి ఆ తలుచుకుని నువ్వు ఊరికే కుమిలిపోవడం కాదు నాన్న, హాయిగా నిద్రపో, వాడి గురించి పట్టించుకోకు అంది. హస్తీంద్ర సుందర ముఖాబ్జ శిశోక్షుదార్త భక్ష్యాంశ మోదక బహూన్ మధురేక్షుదండాన్ ప్రాతస్తవైవ హి దదామి తవాశనార్థం స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఆకలిసినా కూడా నిద్ర పట్టదు. నీకన్నా ఆకలిగా ఉంది నాన్న నిద్ర పట్టకపోవడానికి? ఎందుకు నిద్రపోవటం లేదు నువ్వు? ఆకలిగా ఉందా నీకు? హస్తీంద్ర సుందర ముఖాబ్జ శిశో క్షుదార్త, ఆకలితో ఆర్తిగా ఉండి నీకు నిద్ర పట్టడం లేదా? హస్తీంద్ర ముఖ, ఏనుకి ఆకలి ఎక్కువ అంటారు, అది ఎంత పెట్టినా తింటూనే ఉంటుంది. కాబట్టి ఆ ముఖం, ఆ లక్షణం ఏమన్నా నీకు వచ్చిందా? ఆకలి ఎక్కువగా ఉందా నీకు? ఓ పని చెయ్యి, నేను పెంద్రాళి లేచి భక్ష్యాంశ మోదక బహూన్ మధురేక్షుదండాన్, అనేక రకములైనటువంటి భక్ష్యాలు, మోదకాలు, చెరకు గడలు, ఇవన్నీ కూడా నేను తయారు చేసి పెడతాను. ప్రాతస్తవైవ హి దదామి తవాశనార్థం, నువ్వు తినడానికి రేపు పొద్దునే నేను సిద్ధంగా చేసి పెడతాను. తవైవ, నీ ఒక్కడికే పెడతాను. తమ్ముడు సుబ్రహ్మణ్యుడు వచ్చి అడిగినా అతనికి ఇవ్వను, సరేనా? అన్నీ నీకే ఇచ్చేస్తా, నువ్వే తినాలి, నీ ఒక్కడి కోసమే చేస్తాను ఇవన్నీ. కాబట్టి నువ్వు అవన్నీ తిని హాయిగా స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఆయన ఇద్దరు వస్తేనా ఎన్ని మాటలు వింటున్నా? స్నిగ్ధోసి శైవ తనయోసి మహానయోసి త్వదాజ్ఞయారుణ ఉదేతి నిశాంతకాలే నేత్రే నిమీలయ కవీశ్వర చంద్రచూడా స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. నువ్వు ఒకటి అమాయకుడు నాన్న, సిగ్ధుడు. సిగ్ధత్వం అంటే అమాయకత్వం, ఏమాత్రం మచ్చలేని తను. ఓరి అమాయకుడా, మీ నాన్నగారు ఎంత గొప్పవారని. శైవ తనయోసి, నువ్వు శివుడి కుమారుడు అయ్యా, నీకేం తక్కువని? నువ్వు శివుడంతటి వాడికి కుమారుడిగా ఉన్నావు, మంచి అమాయకుడు అయినటి వాడివి. మహానయోసి, బాగా చక్కగా న్యాయశాస్త్రము అనేక శాస్త్రాలు చదువుకుని వినయంతో ఉండేటువంటి వాడివి, చక్కని గురువుల దగ్గర శిక్షణ పొందినటువంటి వాడివి నువ్వు. కాబట్టి బాగా చదువుకున్నావు నువ్వు. నీ అనుజ్ఞ ఉంటేనే ఆ సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యదేవుడు ఉదయించాలంటే నీ అనుజ్ఞ ఉండాలి. నువ్వు ఎప్పటికీ నిద్రపోకపోతే, కళ్ళు ముయ్యకపోతే ఆ చంద్రుడు వచ్చేది ఎప్పుడు? తర్వాత సూర్యుడు ఉదయించేటప్పుడు. కాబట్టి నేత్రే నిమీలయ కవీశ్వర చంద్రచూడా,
నీ నెత్తి మీద ఉన్నటువంటి చంద్రుడు జనాలందరికీ కనపడేలా ఉదయించాలి. ఆయన ఉదయించిన తర్వాత కాసేపటికి సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి త్వదాజ్ఞయా అరుణ ఉదేతి నిశాంతకాలే. అరుణుడు, ఆ సూర్యుడు రాత్రి పూర్తయితే కానీ ఉదయించడానికి లేదు. రాత్రి పూర్తవ్వాలంటే చంద్రుడు రావాలి. చంద్రుడు రావాలంటే నువ్వు నీ తల మీద పెట్టుకుని నువ్వు నిద్రపోకుండా అలా ఉంటే కుదిరేటువంటి వ్యవహారం లేదు. కాబట్టి నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని హాయిగా పడుకుంటే చంద్రోదయం అవుతుంది, రాత్రి అవుతుంది, ఆ తర్వాత సూర్యుడు ఉదయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కాసేపు నిద్రపోనన్నా. ఎందుకు నిద్రపోవాలి? ఆదౌ త్వమేవ పరిపూజ్య ఇతి శ్రుతం మే తస్మాత్ త్వమేవ పరమో పరదైవతం చ ప్రాభాత పూజన రతాః నిరతాని మేషాః స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజ. ఆదౌ పూజ్యో గణాధిపః అని చెప్పి పొద్దున్నే నిద్ర లేవగానే ఏ మంచి కార్యం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ముందుగా గణపతిని పూజ చేస్తారయ్యా అందరూ. కాబట్టి పొద్దున్నే వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మనం వైదికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుందామా అనుకుంటూ నిన్ను పూజించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు పెందరాళే లేవలేదనుకో, వాళ్ళకి నిన్ను పూజించేటువంటి అర్హత ఉండదు. పెందరాళే లేవాలంటే పెందరాళే పడుకోవాలి. కాబట్టి స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. పైగా ఈ దేవతలందరూ కూడా ప్రాభాత పూజన రతాః. ఎప్పుడో పొద్దుకేదాకా నిద్ర లేవకపోవడం ఇటువంటి అలవాట్లు లేవయ్యా వాళ్ళకి. ప్రాభాత పూజన రతాః, పొద్దునే నిద్రలేచి చేయవలసిన కార్యక్రమాలు చేసుకుని పూజల్లోకి దిగిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ ఆ పనులు చేసుకోవాలంటే సూర్యోదయం కావాలి. అది కావాలంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి కాసేపు. స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఇంకా నిద్రపోవటం లేదు గణపతి. ఆవిడంది నీకు మంచి కథ చెప్తానులే. కథ చెప్తే నువ్వు, పిల్లలు కథ చెప్తే నిద్రపోతారు. కాబట్టి నీ కథ ఏమన్నా వినాలంది నాన్న. లీలా వినోదన కథాసు కుతూహలోసి గాధాం శృణుష్వ కథయామి సనాతనీంతే హే శూర్పకర్ణ తవ మాతుల దివ్య వార్తాం స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. మంచి బాగా ఆసక్తిని పుట్టించేటువంటి కథలు చెప్తే పిల్లలు త్వరగా నిద్రపోతారు. నీకు ఏదైనా మంచి కథ ఒకటి చెప్తాను, ఆ కథ నువ్వు విను, ఆ వింటూ హాయిగా నిద్రపో. ఎలాంటి కథ చెప్తాను? సనాతనమైనటువంటి కథ చెప్తాను. హే శూర్పకర్ణ, నేను చెప్తుంటే నువ్వు జాగ్రత్తగా విను. వినడానికి నీకు ఇంతంత చెవులు ఉన్నాయి కాబట్టి నేను మెల్లగా చెప్తాను, అయినా నువ్వు జాగ్రత్తగా విను. ఎందుకంటే అది విన్నాక నువ్వు నిద్రపోవాలి. ఎవరికి అది చెప్తావు? తవ మాతుల దివ్య వార్తాం. ఎన్నెన్ని అవతారాలు ఎత్తేసాడయ్యా మీ మేనమామ అయినటువంటి ఆ విష్ణువు. కాబట్టి విష్ణువుకి అవతారాల గురించి పురాణాల్లో ఉన్నటువంటి అనేక కథలు ఉన్నాయి. అవన్నీ నీకు చెప్తాను నాన్న. ఆ కథలు వింటూ వింటూ నువ్వు కొడుతూ హాయిగా పడుకుని పోదు కానీ, సరేనా? స్వప్తుం త్వమర్హసి మమార్భక విఘ్నరాజా. ఆవిడ కథ చెప్తోంది, ఆయన ఊ కొడుతున్నాడు. గబుక్కుని చూసింది ఆవిడ, రెండు కళ్ళు మూసుకుని ఉన్నాడు ఆయన. వెంటనే ఆవిడ అంది, హే నాగరాజరణితం న కురుష్వ నిత్యం తూష్ణీం తిష్టత్వమపి హే మృగరాజ రాజా కేకాంచ సంస్తంభయ హే ఘన నీలకంఠ సుప్తోస్తి గాఢమధునా మమ విఘ్నరాజః. ఓ బుసలు కొట్టేటువంటి పాము బుస్సు బుస్సుని ఏమిటా చప్పుడు చేస్తున్నావు, కాసేపు ఆపుతల్లి నీ గొడవ. ఓ సింహమ్మ, నువ్వు గట్టిగా గర్జించి ఇది చేసావంటే మళ్ళీ లేచిపోతాడు మావాడు. నువ్వు ఏమీ చేయకుండా కాసేపు మాట్లాడకుండా ఉండు. ఓ నెమలి, నువ్వేమీ కేకారవం చేయకు. అది చాలా కేకారం అంటే చాలా అత్యద్భుతమైనటువంటి సంగీత నాదాల్లో ఒక అది బాగా హై పిచ్ ఉండేటువంటి రవం అది. కాబట్టి నువ్వు కేకారం చేసావంటే మళ్ళీ లేచిపోతాడు. మీరు ముగ్గురు ఎవ్వరూ మాట్లాడకండి. ఏమిటి, ఏమైంది? సుప్తోస్తి గాఢమధునా మమ విఘ్నరాజః. సుప్తోస్తి, మా అబ్బాయి, మా పిల్లవాడు, మా బుజ్జి, మా గణపతి సుప్తః, హాయిగా పడుకున్నాడమ్మా. కాబట్టి మీరెవరు గొడవ చేయకండి అని పార్వతీదేవి జోల పాడుతూ ఉన్నది గణపతికి. ఇది ఒక గణపతికి జోల
తల్లి పార్వతి పాడితే ఎలా ఉంటుంది, ఏం పాడుతుంది అనేటువంటి ఊహతో రాసుకున్నటువంటి ఒక చిన్న కవిత. మళ్ళీ పెద్దవారిద్దరికీ నమస్కారాలు చేసి మనం ముగించుకుందాం. సర్వలోక విధాయకౌ చ పరస్పరాశ్రయతాపసౌ విశ్వమోహన రూపిణౌ కరుణాతరంగిత సాగరౌ సంగహీన శుభంకరౌ శశిశేఖరావభయంకరౌ కేవలార్ధ సువిగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం. అద్వితీయ శరీరిణౌ మహనీయ మంజుల రూపిణౌ సర్పహార సుశోభితౌ భసితాభ్రచందన రూషితౌ భక్తకల్పతరూ సదా భవతి వ్రతాప వినాశకౌ కేవలార్ధ సువిగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం. హైమ పర్వత సంస్థితౌ గణనాథ షణ్ముఖ సేవితౌ దివ్యమంగళ కాంతి కాంత శరీరిణౌ పరమేశ్వరౌ నిత్య శుద్ధ నిరామయో గుణరూప నామ వివర్జితౌ కేవలార్ధ సువిగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం. జన్మకారక సాక్షిణౌ నిఖిలార్థ సాధక దేహి దేహదౌ జన్మబంధ నికృంతనే చతురౌ సదా కరుణామయౌ మాయయా స్వకయా వినిర్మిత సర్వలోక సముచ్చయౌ కేవలార్ధ సువిగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం. కేవలార్ధ సువిగ్రహౌ. ఈయనకి పూర్తి శరీరం లేదు, ఆవిడకి పూర్తి శరీరం లేదు. ఆవిడ సగం శరీరం ఈయన సగం శరీరం ఆవిడ. అర్ధనారీశ్వర తత్వం. కేవలార్ధ సువిగ్రహౌ పితరౌ స్మరామి నిరంతరం. అటువంటి పితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడిద్దరికి నమస్కారం చేసుకుంటూ వారి సంసారం ఎలా ఉంటుందో చూసేటువంటి వ్యవహారం మనకు కొంచెం కలిగించారు ఈరోజు పరమాత్మ. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం చేసుకుంటూ స్వస్తి. చాలామంది కంఠస్థం చేస్తున్నారు, పారాయణలు చేస్తున్నారు, మెడల్స్ పొందుతున్నారు, మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ ద్వారా అందరికీ చెప్తున్నారు. కానీ దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు అనేది అనుమానం. దాంట్లో ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని. అంటే ఎవరు లౌకికమైన పనులు చేస్తున్నా, వేదోక్తమైన కర్మాచరణం చేస్తున్నా, అదంతా కూడా పరమాత్మ ప్రీతి కొరకు ఎవరైతే అర్పిస్తారో వాళ్ళ యొక్క ఆంతర్యం పరిశుద్ధమై ఈ ప్రకారంగా ఇతర ఋషీశ్వరులు ఉపదేశించిన శ్లోకములన్నీ మనస్సులో పెట్టుకుని ఆ శ్లోకములను స్మరించకుండా అనుభూతితోటి ఆయా విషయములను మనకు అనుగ్రహించేంత సామర్థ్యం పొందిన డాక్టర్ టివి నారాయణరావు గారికి నమస్కారాలు. ఓం ఇదం విష్ణు విచక్రమే త్రేధానిదే పదం సమోఢమస్యప. ఒక చిన్న విషయం ఏమిటంటే, మనం ఈ సమయంలోనే ఆయన రావటానికి కూడా పరమాత్మ అనుగ్రహమే. ఏ కార్యక్రమమైనా చేసుకున్నప్పుడు ఒక మహనీయులు వస్తే అది ఒక శుభ సూచన. వేదాంత శాస్త్రముల్లో నిష్ణాతుడైనటువంటి నాకు బాల్య స్నేహితుడైన బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు వస్తున్నారు. అందుచేత కొంచెం ఈ నిరాధన మంత్ర పుష్పాలు పూర్తి చేసి నింపాదుగా తీర్థం ఇస్తారు. కానీ మీరు ఆయన కూడా కొద్దిసేపు మనకి ప్రసంగం చేస్తారు. ఎక్కడి నుంచో భువనేశ్వర్ నుంచి వస్తున్నారు ఈ సమయంలో ఇక్కడికి రావాలని. అత్యవసరమైన వాళ్ళు ఇతరుల్ని కూడా ప్రేరేపించకుండా
జాగ్రత్తగా ఈ కార్యక్రమానికి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం.
नक्षत्रमस्य हविषा विधेम हेति रुद्रस्य परिणो वृणक्तो प्रभुञ्जमानो दुरितानि विश्वा पशुमान्स्यामिति ततो वै स पशुमान् भवतु यजेतेन हविषा
यजते सोत्र जुहोति पिन्वमानायै स्वाहा पशुभ्यः स्वाहेति पुण्यगुश्लोकगो शृण्वीय नैनं पापी कीर्तिरागच्छति यो चैनदेवं वेद विष्णवे स्वाहा श्रवणायै स्वाहा त्र्यम्बकमिति त्र्यम्बकम् सुगन्धिं पुष्टिवर्धनं पुष्टिवर्धनगो सुगन्धिगो सुगन्धिं पुष्टिवर्धनम् पुष्टिवर्धनमिति पुष्टिवर्धनम् इव बन्धनात् बन्धनादिवेव बन्धनात् बन्धना मृत्योः मृत्योर्मुक्षीय मुक्षीय मृत्योर्मृत्योर्मुक्षीय मुक्षेय मा मुक्षेय मुक्षेय मा अमृतादमृतान्मामामृताद् अमृतादित्यमृतात् हिरण्यपाणिमिति हिरण्यपाणिम् ऊतये सवितारम् सवितारमुपफये सचेत्ता देवता देवता पदम् पदमिति पदम् उपयाम गृहीतोऽसि उपयाम गृहीत इत्युपयाम गृहीतः देवाय देवाय त्वा सवित्रे सवित्रजिति सवित्रे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे च शम्भवे च मयो भवे शम्भवे च मयो भवे च मयो भवे च मयो भवे च मयो भवे च भवे च मय भवे च नमो नमः च मय भवे च नमः मयो भव इति मयः भवे नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च नमो नमश्च मयस्कराय च नमः मयस्कराय मयः कराय च नमो नमश्च नमः शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवाय च शिवतराय शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च नमो नमश्च शिवतराय च नमः शिवतराय शिवतराय च नमो नमश्च नमस्तीर्थ्याय तीर्थ्याय नमश्च नमस्तीर्थ्याय परमेष्ठीव एषः परमामेवैनग्श्रियङ्गभजति सुमङ्गला सत्य राजा
नित्याः आशिषमेवैतामाशास्ते नत्येवमाख्यापयते वरुणपाशा देवैनं मुञ्चति रत्यदं भवते शतायुः पुरुषस्येन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते मारुतस्य चैकविकोशतिकपालस्य वैश्वदेव्यै चामिक्ष अग्नये स्विष्टकृते समवत्यति देवताभिरेवैनमुभयतः परिगृह्णाते अपान्नप्त्रे स्वाहोर्जोनप्त्रे स्वाहाग्नय गृहपतये स्वाहेति तिस्र आहुतिर्जुहोति इमे लोकाः तेष्वेव लोकेषु प्रतिष्ठति स्वस्ति ईश्वनेर्या ॐ नाय मानुषाणां शेषा सन्ताः वना महा उ स्तौ शे स्वस्ति भवन्तु बीजये संयोरभिस्रवन्तु नः स्वस्ति सर्वद्वार उपनिषद्वाक्य प्रजा उपनिषद्वाक्य भार अनुप्राणन्ते मनुष्या पशवश्च ये तस्मात् सर्वायुषमुच्यते आयुर्यन्ते ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति आत्मा यः पूर्वस्यात्मात्मा एतस्मात् प्राणमयात् अन्योऽन्तरात्मा मनोमयः पूर्णः समाजेश पुरुषविधजेव तस्य यजुरेव अन्वयं पुरुषविध तस्य यजुरेव शिरः अर्धक्षिणः पक्षः कामोत्तरः पक्षः आदेश आत्मा अधर्वाङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति सहना भवतु श्रीर्नमो नमः कामोकार्षीत् कामः करोति नाहं करोमि कामः कर्ता नाहं कर्ता कामः कारयिता नाहं कारयित् एष ते कामकामाय स्वाहा मञ्जुरकार्षीर्नमो नमः मञ्जुरकार्षीन् मञ्जुः करोति नाहं करोमि मञ्जुः कर्ता नाहं कर्ता मञ्जुः कारयता नाहङ्कारयिता एष ते मञ्जो मञ्जवे स्वाहा सगोषिषाधे आर्द्रञ्ज्वलति ज्योतिर्हमस्मि ज्योतिर्ज्वलति ब्रह्माहमस्मि योऽहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्माहमस्मि अहमेव माञ्जोः विश्वा भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 गुरुकुलनामका साङ्गवेदाध्ययन संस्थाद्वारा निरन्तरम् अध्ययन अध्यापनादि वेदोक्तधर्मानुष्ठान सिद्धिरस्यति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु श्रीदत्तात्रेय वेद विद्या गुरुकुलस्थापकानाम् अध्यापकानाम्
ఛాత్రాణాం సర్వవిధ పోషకాణాం చ వర్తమాన సూచితాగామి సర్వారిష్ట పరిహార ద్వారా సకల శ్రేయోభివృద్ధిరస్య భవంత శ్రీమంతో మహాంతోను గృహంతు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్య భవంత శ్రీమంతో మహాంతోను గృహంతు దేశేస్మిన్ సర్వోపద్రవ నివారణ ద్వారా వర్ణాశ్రమ విహిత సత్కర్మాచరణ ద్వారా సుఖ శాంతి అభివృద్ధిరస్య భవంత శ్రీమంతో మహాంతోను గృహంతు శ్రీరత్నాత్రేయ వేద విద్యా గురుకులస్య సర్వదా ఔన్నత్య సిద్ధిరస్య భవంత శ్రీమంతో మహాంతోను గృహంతు సర్వేషాం విద్యార్థినాం సద్బుద్ధి ప్రసాద సిద్ధిరస్య భవంత శ్రీమంతో మహాంతోను గృహంతు మాసువా అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం మమింద్ర వృషభం గృణు మనసా దీక్షాం తపసా విశ్వస్య భువనస్యాధిపత్నీం సర్వే కామాయ యజమానస్య సంతు. తో వారి యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం అంతా ఏదైనా ఒక కార్యక్రమాలు చేయాలి అని పెద్దలు అనుకుని పెద్దలతోటి సంప్రదించి ఒక నిశ్చయం చేశారు. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ప్రారంభంలో వసంత నవరాత్రుల్లో సంపూర్ణ వేదపారాయణ, సంపూర్ణ రామాయణ పారాయణ, సంపూర్ణ రామాయణ ప్రవచనములు మనం ఒక వారం రోజులు చక్కగా చేసుకున్నాం. తర్వాత కృష్ణయజుర్వేద పదపారాయణం కూడా చేసుకున్నాం. తర్వాత ఇవాళ భారతదేశంలో ఘనపాఠీలందరూ సంతోషించేటటువంటి ఇక్కడే అధ్యయనం చేసినటువంటి 16 మంది విశిష్టమైన ఘనపాఠీలతో సంపూర్ణ కృష్ణయజుర్వేద ఘనపారాయణం చేసుకున్నాం. మధ్యలో మనకి ఆర్ష విజ్ఞాన సముద్ధరణ దీక్షితులైనటువంటి సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారి చేత 3 రోజులు వేద పరిరక్షణం సర్వజగద్రక్షణం అనే శీర్షికతోటి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా చివరికి ఇప్పుడు సంపూర్ణ కృష్ణయజుర్వేద హవనం ప్రారంభించుకున్నాం. అది జరుగుతోంది. వీటిపైన ఇవాళ ఆర్ద్ర నక్షత్రంతో కూడిన పర్వదినం వచ్చింది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. గురువారం నాడు ఆ వేదహవనానికి పూర్ణాహుతి కార్యక్రమం ప్రాతకాలంలో ఉంటుంది. శుక్రవారం నాడు మాతృమూర్తులంతా మనందరి కోసం దత్తాత్రేయ గురుకులం కోసం విశేషంగా చేసుకునేటటువంటి లక్ష కుంకుమార్చన కార్యక్రమం శుక్రవారం ఉంటుంది. శనివారం ఆదివారం. శనివారం నాడు ఉదయం ఇక్కడ దత్తాత్రేయ యాగాదులు ఉంటాయి. సాయంకాలం వేదశాస్త్ర విద్వన్ మహాసభ ఒకటి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ వేదశాస్త్ర విద్వన్ మహాసభలో మన సంస్థని గురించి జగద్గురువులు, సద్గురువులు, ప్రఖ్యాత పండితులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలతోటి ఒక సంచిక సావనీర్ అంటారు, అది కూడా వేద పరిరక్షణం సర్వజగద్రక్షణం అనే శీర్షికతోటి ఒక సంచిక ఆవిష్కరించుకోబోతున్నాం. వేదశాస్త్ర విద్వన్ మహాసభ శనివారం నాడు 15వ తారీఖు సాయంత్రం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఏ ఏ మహాపండితులు వస్తున్నారో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏమిటి అంటే ఎలా జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇక్కడ ఈ కార్యవర్గ సభ్యులుగా సేవలు అందిస్తున్న వాళ్ళు ఎవరింటికి వెళ్ళి ఇది కావాలి, ఇది ఏదైనా మాకు సహకారం చేయండి
అని అడగకుండా ఎలా నడుస్తోంది ఈ కార్యక్రమం అని కొంతమందికి తెలుసుకుందామని కూడా ఉంది. కానీ దాంట్లో ఏమీ లేదు, దైవానుగ్రహమే అక్కడ కారణం. అనేక మంది ప్రోత్సాహకులు ఇక్కడ విషయాన్ని తెలుసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ చిరంజీవులను ఆశీర్వచనం చేస్తూ ఉంటే ఇది ఇలా వృద్ధిలోకి వస్తుంది. ఇలాగే సదా శాశ్వతంగా వృద్ధిలోకి రావాలి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమాల్లో ఎవరినైనా వచ్చి మహారాజా లాంఛనాలతోటి పూర్ణ కుంభాలతోటి మనం ఎవరిని కాకేయట్లేదు. మరి అందరూ ఎందుకు వస్తున్నారు అంటే వేద సిద్ధాంతాన్ని మనం తీసుకున్నాం. సత్రయాగం అనే లక్షణంతో వేద పాఠశాల శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి సత్రయాగంలో సర్వులు యజమానులే, సర్వులు అర్తుక్కులే. మామూలు యజ్ఞాల్లో ఒకడు యజమాని ఒకడు అర్తుక్కు ఉంటాడు. సర్వే యజమానా సర్వే అర్పిజ అంచేత అందరూ మంది అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ సావనీరు విషయంలో కూడా చూస్తే ఏదో ఒక నామకరణం చేయాలి, ఓ పాఠశాలలో వేదాభివృద్ధి జరుగుతోంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాసినా, ఎవరు వేద విధుల్ని గౌరవించినా, ఎవరు వేద పాఠశాలని ప్రోత్సహించినా వారందరికీ చెందుతుంది. కానీ ఒక దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి మాత్రమే ఆ సావనీరు చెందదు అని పెద్దలు నాకు ఉపదేశం చేశారు. చేత ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ మనం జయప్రదంగా చేసుకుందాం. ఇటుపైన అయోధ్య మంగళహారతి ఇచ్చేస్తే మన విశ్వనాథ శర్మ గారు వస్తారు, సరిపోతుంది. అయోధ్యవాస భగవంతుడు ప్రత్యక్షమవ్వాలి అన్నా, భగవంతుడు ఏదో రకంగా మనకు అనుగ్రహించాలి అన్నా మనందరి యొక్క పూర్వ సుకృతం కూడా ఉండాలి. ఇవాళ ఈ రజతోత్సవ సంవత్సరంలో ఆర్ద్రా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక మాసంలో ఉదయం నుంచి మనం ఇక్కడ చేసుకున్నటువంటి లక్ష బిల్వార్చన కార్యక్రమంలో చిట్ట చివరికి నాకు చాలా ఆత్మీయులు, వేదాంత శాస్త్రములలో నిష్ణాతులు అయినటువంటి డాక్టర్ ఆచార్య కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు ఇక్కడికి రావడం నేను చాలా సంతోషిస్తున్నాను. కారణం ఏమిటి అంటే వారికి ఉండేటటువంటి పని ఒత్తిడి వల్ల, యూనివర్సిటీలో కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాల వల్ల వద్దామని అనుకున్నప్పటికీ కూడా రావటం అనేది దుర్లభం అయ్యే స్థితిలో నేను వచ్చి ఇక్కడ మన వాళ్ళని అందరినీ అనుగ్రహించాలి అనే ఉద్దేశంతో చాలా శ్రమపడి వచ్చినందుకు ఆయనకి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెబుతున్నాను. ఆయన గురించి చాలామందికి తెలుస్తుంది, లేకపోతే ఆ వాగ్వైభవమే తెలుపుడు చేస్తుంది. ఈ భాగవతాది మహాపురాణములు కూడా అందరికీ కూడా బోధపరుస్తూ ప్రపంచంలో ఎక్కడ ఆస్తికులు ఉన్నా వారందరికీ కూడా కుప్పా విశ్వనాథ శాస్త్రి గారి ప్రసంగం వింటే
వారితో సంప్రదిస్తే మనకి ఏదైనా ఒక తరుణోపాయం వస్తుంది అనే స్థితికి వచ్చారు మా చిరంజీవి కుప్ప విశ్వనాథ శాస్త్రి గారు. ఆనందంగా ఉంది. తపస్తప్త్వా సృజద్ బ్రాహ్మణాను వేదగుప్తయే తృప్త్యర్థం పితృదేవానాం ధర్మ సంరక్షణాయ చ అని ధర్మశాస్త్రంలో ఉంటుంది. విశేషమైనటువంటి తపస్సు చేసి ఈ బ్రాహ్మణ సృష్టిని చేసినట్టుగా ధర్మశాస్త్రంలో ఉంది. ఎందుకండి అంత తపస్సు చేశారు? ఆ ప్రజాపతి గారికి ఇంకో పనేమీ లేదా అంటే వేదగుప్తయే, వేదరక్షణార్థం. అదెందుకండి? తృప్త్యర్థం పితృదేవానాం, పితృదేవతలకి దేవతలకి ఋషీశ్వరులకి తృప్తి కలగాలి అంటే అంతకంట ఏమీ ఇంకొక మార్గం లేదు. నాణ్యపంథా విద్యతే జనాయ ధర్మ సంరక్షణాయ చ అని చిట్ట చివరికి చెప్పారు. ఇక్కడ కూడా అనుష్ఠాన ఉపదేశాభ్యాం ధర్మ సంరక్షణాయ, కేవలం ఉపదేశంతో కుదరదు ధర్మం సంరక్షణం. ఉపదేశం అనేది చెయ్యకపోయినా ధర్మరక్షణం చేయాలి అని. ఆయన సుప్రసిద్ధమైనటువంటి కుప్పావారి వంశంలో బ్రహ్మశ్రీ ప్రాతస్మరణీయులుగా మా పెద్దలు కూడా పరిగణించినటువంటి, మాకు బంధువులు కూడా అయినటువంటి సాంగస్వాధ్యాయ భాస్కరులు కుప్ప లక్ష్మావధానులు గారు పూర్వాశ్రమ నామధేయం. ఆయన తర్వాత జగద్గురు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహంతో పరమహంస పరివ్రాజకాచార్యులై నడిచి కాశీకి కూడా వెళ్ళొచ్చినటువంటి మహనీయులు. ఆయన మేము ఒకసారి అందరం వేదార్థ గోష్ఠి జరిగినప్పుడు మా గురువుగారు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి చౌహాన్ గారు మేమందరం వెళ్తే షణ్ణవతి అన్నారు. 96వ సంవత్సరం. అప్పటికి కూడా ఎక్కడ గాంభీర్యం తగ్గలేదు ఆయన దగ్గర. అటువంటి వారు వీరికి పూర్వాశ్రమంలో పితామహులు. వీరి తండ్రి గారు మన ఊళ్ళో అందరికీ తెలుసు, కుప్ప కృష్ణమూర్తి గారిని దత్తపీఠ ఆస్థాన విద్వాంసులుగా ఉంటారు. చాలా ఆబాల గోపాలం ధర్మానికి అనురక్తులుగా ఉండటానికి చేయవలసిన అంతా చేసి ఇవాళ అంతర్ముఖులుగా అనుష్ఠాన మార్గంలో ఉన్నారు. వారి పుత్రరత్నం. అలాగే ఈయన వేదాధ్యయనం చేసి క్రమాంతం అనేక శాస్త్రాలు అధ్యయనం చేసి వేదభాష్యం చూసి వాళ్ళ అబ్బాయికి ఖాళీ లేకపోయినా తను చదువుకున్న వేదాన్ని చెప్పాలి అని క్రమాంతం అధ్యాపనం చేసి అతనికి శాస్త్రాధ్యాపనం చేస్తున్నటువంటి ఇతను చూస్తే పండితులందరికీ జగద్గురువులకి సంతోషం. అందుచేత మన ఈ రజతోత్సవ కార్యక్రమంలో ఇక్కడ కృష్ణయజుర్వేద సంపూర్ణ హవనం కూడా జరుగుతోంది. ఈరోజు సావిత్రాణి పర్యంతం హవన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సమయంలో ఆయన ఎంతసేపు అయినా చెప్పగలరు. వ్యాకోచ పక్షాన్ని స్వీకరిస్తే అవతల వాళ్ళు మంచినీళ్ళు అడగకుండా కూడా కూర్చోబెట్టేసి చెప్పగలరు. అదే విషయాన్ని సంకోచపక్షంగా కూడా చెప్పగలరు. సంకోచ వ్యాకోచ పక్షాలు రెండూ ఆయన యందు ఎప్పుడూ మూర్తిభవిస్తూ ఉంటాయి. అందుచేత ఏదైనా పెద్దల్ని ముందు ప్రిపరేషన్ చేసుకుంటారు కాబట్టి ఏదైనా ప్రిపరేషన్ ఉంటే కానీ చెప్పలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. మా డాక్టర్ నారాయణరావు గారు మరి ఏ ప్రిపరేషను లేదు అని స్థితిలో ఇందాక ఎంత అత్యద్భుతంగా గణపతికి పార్వతీదేవి జోలపాట పాడినట్లుగా ఉండేదంతా కూడా ఇతర శ్లోకాలను స్పృశించకుండా అనేక వృత్తాల్లో అనుభూతితో కూడినటువంటి శ్లోకములన్నీ కూడా ఇందాక మీ గురించి ఇవాళ కార్యక్రమాన్ని పెంచడం కోసం తాపత్రయపడ్డాం. అందుచేత విశ్వనాథ శాస్త్రి గారిని ఇది చెప్పమని మనం చెప్పకూడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు రాసిమ్మంటే అది ఎంత అవివేకమో, అలాగే ఆయన ముఖతః ఏం వస్తే అది మనం శిరసా గ్రహించాలి. కాబట్టి వారిని ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ ఎవరికి కూడా పొద్దున్నుంచి ఉపవాసంతో ఇదంతా చేశారనేది ఉన్నప్పటికీ కూడా అన్నాదష్టగుణం పిష్టం అన్నట్లుగా మధ్య మధ్య పానీయాలతోనే ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడో భువనేశ్వర్ నుంచి శ్రమపడి వచ్చారు కాబట్టి మీ సౌకర్యం చూసుకుని 4 మంచి వాక్యాలు చెప్పాలి, విషయాలు చెప్పాలి అని ప్రార్థన చేస్తున్నాను.